హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు 360 నేను వీణా సాదినేని. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాణా దగ్గుబాటి ఎక్స్పెరిమెంటల్ ప్రాక్టికల్ స్ట్రీట్ స్టైల్ మూవీస్ పిక్ చేయడంలో ఆల్రెడీ బెస్ట్ అని ప్రూవ్ చేసుకున్నారు. సో కొత్తగా కొత్తపల్లిలో ఒకప్పుడు అని ఒక మూవీ రాబోతుంది. అసలు ఏం జరిగింది, ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అవన్నీ మాట్లాడుకుందాం. డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ ప్రవీణ పర్చూరి గారు అండ్ మనోజ్ గారు మనతో ఉన్నారు కాబట్టి. సో ఎలా ఉన్నారండి? థ్యాంక్ యూ. కొత్తపల్లిలో ఒకప్పుడు ఏం జరిగింది? రామకృష్ణ ఏం జరిగింది? చాలా జరిగాయి, చాలా జరిగాయి, చాలా 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 కమర్షియల్ ఎలిమెంట్స్ జరిగేసి ఆ ఊర్లో. సో మూవీ చూస్తే మొత్తం అంతా బ్యాక్ డ్రాప్ కానీ అదంతా చాలా ప్రాక్టికల్గా, ఇప్పుడు మీ కేర్ ఆఫ్ కంచర్పాలెం ఎంత లైవ్లీగా ఉంటుందో అలానే టీజర్లో కనిపించింది మాకు. సో మీరు ఈ షూట్ అంతా ఎక్కడ చేశారు అండ్ హౌస్ ఇట్ వెన్? సో కంచపాలెం అంటే నిజమైన ఊరు వైజాగ్లో. కొత్తపల్లి అంటే ఇట్స్ యాక్చువల్లీ ఫిక్షనల్ టౌన్. Okay. So my father, my dad was born in Kottapalli, which is generally near Vijayawada. And but that's not where I shot. We shot pretty much around Aruku area. ఓకే, అంటే మీరు ఎక్కడి నుంచి, అంటే వేర్ ఆర్ యూ ఫ్రమ్? కొత్తపల్లి, విజయవాడ ఇవన్నీ మాట్లాడుతున్నారు కదా. సో అండ్ యువర్ యాక్సెంట్ ఈస్ సో డిఫరెంట్, లైక్ యుఎస్ రిటర్న్ అని మాకు తెలుసు. సో కొంచెం లిటిల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ యువర్ జర్నీ. So I'm from New York. My parents are from Krishna district. They're from Vijayawada and the towns near there. My dad was born in Kottapalli, but he was raised in Machilipatnam, Bandar. So naaku chinnappudu like area anta alvaatu anamata because summer holidays mulana. But I was raised in New York. And all my schooling, my work, my friends, everything is in New York. Okay. Then how come industry pulled you here? నాకు చిన్నప్పటి నుంచి నాకు సినిమా అంటే చాలా లవ్, లైక్ చాలా ప్యాషన్, చాలా ప్రేమ, చాలా పిచ్చి. అట్ దిస్ పాయింట్ నిజంగా చెప్పాలంటే అవన్నీ పక్కన పెడితే నిజంగా పిచ్చే. ఇట్స్ రియలీ లైక్ పిచ్చి. Yes. I'll come back to you. I have so much to talk because you are a doctor, actor, and now director and producer before. Oh my God, we have so much to talk. Yes. So Manoj garu, మీరు as a lead గా ఇందులో ఫస్ట్ మూవీ ఎలా అనిపించింది? హౌ డిడ్ యూ గెట్ దిస్ ఛాన్స్ టు వర్క్ ఇన్ దిస్ ప్రాజెక్ట్? ఫస్ట్ చాలా బాగా అనిపించింది, షాక్ అయ్యా, చాలా భయపడ్డా, ఆ తర్వాత కష్టపడ్డా, ఆ తర్వాత ఇప్పుడైతే కొంచెం నర్వస్గా ఉన్నాం. బట్ ఐఎమ్ వెరీ షూర్ ఒక మంచి ఇంట్యూషన్ వస్తుంది ఈ సినిమా మీద. ఈ సినిమాకి నేను పరిచయం అవడానికి ఒక 10 ఏళ్ళ జర్నీ నాకు అయ్యింది. ఆ 10 ఏళ్ళ జర్నీలో నేను సినిమాల్లోకి రావాలి అని ఎప్పటి నుంచో ట్రై చేస్తూ ఇది నాకు జస్ట్ నార్మల్గా కష్టపడకుండా, సినిమా అంటే ఏంటో తెలియకుండా, ప్రపంచమంతా తిరగకుండా చేయాలంటే జరగదు. ఎలాగైనా నేను కొంచెం చుట్టూ తిరగాలి, సినిమా గురించి, వరల్డ్ సినిమా గురించి తెలుసుకోవాలి అన్న తపనతో నేను ప్రవీణ గారు ఎలా డాక్టర్ అయ్యి సినిమాలు పర్స్యూ చేశారో, నేను ఏరోస్పేస్ చదువుకొని ఆ తర్వాత ఒక డేటా సైన్స్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఐటీ ఎంప్లాయీగా నేను ప్రపంచం అంతా తిరిగి అలాగే ఫిల్మ్ పర్స్యూట్ చేస్తూ ఈ కథ దగ్గరికి నేను చేరాను. వావ్. సో 10 years పట్టింది అంటున్నారు. సో బిఫోర్ ఏమన్నా చేశారా? ఆ 10 ఏళ్ళ పర్స్యూట్లో చాలా చేశాను నేను. ఎనీ నోటబుల్? ఒక నైజీరియన్ ఫిల్మ్ చేశాను, క్రిస్మస్ ఇన్ మయామి అని. ఆ ఫిల్మ్ నాకు పాండమిక్లో నేను ఆడిషన్ చేసి మయామిలో షూట్ చేసి నైజీరియా వెళ్ళాను. ఆ తర్వాత మెన్ ఇన్ బ్లూ అని ఒక మంచి షార్ట్ ఫిల్మ్ చేశాను. ఆ షార్ట్ ఫిల్మ్ ప్రవీణ గారు చూడడం జరిగింది. అలాగే కొత్తపల్లిలో జరిగింది. ఓకే, ఐ జస్ట్ అడుగుదాం అనుకుంటున్నాను ఎలా మీరు తనని పిక్ చేసుకున్నారు అని చెప్పి. ఆడిషన్ అదంతా నార్మల్ ప్రాసెస్ లానే జరిగిందా లేదంటే ఎట్లా జరిగింది? ఐ థింక్ మై టైప్ ఆఫ్ ఫిల్మ్స్, హిందీ ఫిల్మ్స్ నార్మల్ ప్రాసెస్ అని ఏం లేదు. It's kind of like అదే చెప్తున్నాం కదా, మనోజ్ యాక్చువల్లీ వాంటెడ్ టు మీట్ మీ. హీ ఆస్క్డ్ ఫర్ an appointment in New York. షార్ట్ ఫిల్మ్ చేస్తానికి న్యూయార్క్ వస్తున్నాను. మా ఫ్రెండ్, నేను ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను మా ఫ్రెండ్తో, డైరెక్టర్. ఆయన ఒక ఫీచర్ ఫిల్మ్ చేస్తున్నాడు. ఆయనకి మీలాంటి లైక్ ఒక అమెరికన్ యాక్సెంట్ ఉన్న తెలుగు ఫీమేల్ క్యారెక్టర్ అవసరము లీడ్కి. అపాయింట్మెంట్ ఇస్తారా అంటే, జనరలీ ఐ డోంట్ మీట్ strangers. And I should never meet strangers. So అలా అని అది అపాయింట్మెంట్ స్టార్ట్ చేశాడు. అండ్ అపాయింట్మెంట్లో I started learning about his background and that he's from Vizag. అండ్ నాకు ఎందుకో ఒక మూమెంట్ ఆఫ్ ఇన్స్పిరేషన్లో నాకు రామకృష్ణ కనిపించాడు.
అండ్ ఈ కథ విన్నప్పటి నుంచి నాకు రామకృష్ణ గురించే ఎక్కువ ఆలోచించాను, ఆయన క్యారెక్టర్ ఆర్క్. యాజ్ యూ సీ మన తెలుగు సినిమాల్లో ఆ ప్రొటాగనిస్ట్ హ్యాస్ బిన్ చేంజింగ్. వాట్ ఈస్ అ హీరో, వాట్ ఈస్ నాట్ ఎ హీరో, వాట్ ఈస్ యాంటీ హీరో. సో దాని గురించి నేను కొంచెం ఆలోచిస్తాను. అండ్ సో రామకృష్ణ క్యారెక్టర్లో నాకు చాలా స్కోప్ కనిపించింది టు కైండ్ ఆఫ్ ఆస్క్ దోస్ క్వశ్చన్స్ అండ్ స్టఫ్ లైక్ దాట్. సో ఈ అబ్బాయికి ఆ యాస, బాడీ లాంగ్వేజ్, ఐ సా దట్. ఓకే, అవును. ఆ యాస్ని మీరెలా పిక్ చేసుకున్నారు? మాది అదే ఊరండి, అక్కడి నుంచి ఒక 3 hours డిస్టెన్స్లో నేను పుట్టి పెరిగాను. మేము ఎక్కడైతే షూట్ చేసామో ఆ ఏరియాలో నేను చాలాసార్లు ఊరికే వెళ్ళడం, మా కజిన్స్ అక్కడే ఉండేవారు. సో నాకు మంచి పరిచయం ఉంది ఆ ప్రాంతం. ఆల్ థ్రెడ్స్ అవన్నీ అలా కుదిరేసింది అనమాట. సో ఇందాక మనం ఎక్కడైతే ఆగిపోయామో అక్కడ డాక్టర్, యాక్టర్, ప్రొడ్యూసర్, డైరెక్టర్, ఎవ్రీ స్టేజ్ యువర్ రోల్ ఈస్ బికమింగ్ లైక్ దిస్. ఒక ఆబ్వియస్లీ డాక్టర్ ఈజ్ అన్మ్యాచబుల్ ఇండస్ట్రీ. సో మీరు ఎలా పిక్ చేసుకున్నారు? అంటే ఇండస్ట్రీకి మీకు ఎలా ఈ కమ్యూనికేషన్ కుదిరింది? హౌ డిడ్ యూ అప్రోచ్ ఇండస్ట్రీ డైరెక్ట్లీ ఆర్ దిస్ కొలాబరేషన్? I didn't. I'm just like అందరూ ట్రయల్స్ చేస్తారు కదా, ఈమెయిల్. నా టైంలో ఈమెయిల్స్ పంపిస్తాం, ఇక్కడేమో ఇన్స్టాగ్రామ్ మెసేజెస్ పంపిస్తాం. యూ జస్ట్ ట్రై. ఎక్కడ పడితే అక్కడ ఒక ఆపర్చునిటీ కోసం అడుగుతారు. నాకేమనిపించిందంటే ఐ డెంట్ ఫీల్ లైక్ నేను ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి రాను. ఐ మీన్ నేను ఫిల్మ్ స్కూల్కి వెళ్ళలేదు. ఐ డెంట్ ఆ టైంలో లైక్ ఇప్పుడు ఆ డిసిజన్ తీసుకోవాలంటే ఇఫ్ ఐ వాజ్ 16 now and I had to decide between medical college and film school. ఇప్పుడు ఎన్వైరన్మెంట్ చాలా డిఫరెంట్. అండ్ ఆర్ట్స్లోకి వెళ్తానికి ఫస్ట్ ఫ్యామిలీస్ అండ్ తర్వాత ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయని నాకు అనిపిస్తుంది. ఆ టైంలో when I was 16 there wasn't. అసలుకి నాకు ఫస్ట్ డాన్స్ అంటే ఇష్టం. And obviously my family didn't encourage that. They're like, why would you want to dance? Like, you know, that's and also there's also that conservative nature. It's inappropriate. So alantappudu anta nenu kuda try chesanu acting. I mean, from trying to be an extra to this, emails పంపిస్తాం. I remember sending an email to Krishna Vamsi garu, Shekhar Kamala garu, just like వాళ్ళు US లో వస్తే experience కోసం. Yeah. Alane I emailed this lady. Unfortunately, she passed away. Named Aparna Malladi. And by that time, you know, I was working as a cardiologist, and I really had this compulsion that I had to make a movie. It's like I did not want to die without making a movie. Without that regret. I didn't want to be 60 and make a movie. What's the point of that? So like I just had this obsession. And luckily she responded, and I basically hired her as my consultant to give me access to the industry, you know, to teach me kind of. Yes. So అలా మొదలైంది. సో మీరు కొన్ని నేమ్స్ చెప్పారు కదా, లైక్ కృష్ణ వంశీ గారు, శేఖర్ కమల గారు అని చెప్పేసి మెయిల్స్ చేస్తూ ఉండేవాళ్ళు. డిడ్ యూ ఎవర్ గెట్ ఎ రెస్పాన్స్ ఫ్రమ్ దెమ్ ఆర్ రిప్లై? No. But అలా అని నాకు కూడా ఇప్పుడు మెసేజెస్ వస్తాయి and I don't respond either. It's hard. I mean, వాళ్ళకి busy, you know, schedule. Oh, it's not even busy schedule. I mean, like opportunity అని చాలా మంది వస్తారు. But the thing is like నిజమైన person అన్నోని accept చేసి he'll still continue to try. And so then I got a chance to, you know, Kanchapalam time appudu, you know, the team, we, at least Krishna Vamsi garu and Shekhar Kamal garu appreciated Kera Kanchapalam and everything like that. So the person who still pursues their goal despite all the no's will achieve it. You achieved it. I'm lucky. Yeah, you worked hard. What? Thank you. So Manoj garu, మీరు చాలా రా అండ్ రస్టిక్గా కనిపించారు మూవీలో. మీ లుక్స్ గురించి పెద్ద టాక్ నడుస్తుంది బయట, తెలుసా? మీ వరకు వచ్చిందా? నాకు వినబడలేదు కానీ మీరు చెప్తే బాగుంది. నిజంగా అంతా మీరు ఒకసారి మీరు రిలీజ్ చేసిన టీజర్ కింద కామెంట్స్ చూడండి. యూ విల్ కమ్ బ్యాక్ అండ్ ఆస్క్ మీ, ఓకే యూ కరెక్ట్గానే రీసెర్చ్ చేశారు అని చెప్పి. సో మెనీ పీపుల్ మెన్షన్డ్ యూ దట్ యూ లుక్ లైక్ రామ్, యూ లుక్ లైక్ రాణా, యూ లుక్ లైక్ దిస్, యూ లుక్ లైక్ దాట్ అని. అలాంటి కామెంట్స్ వింటున్నప్పుడు ఎలా అనిపిస్తుంది మీకు? వెరీ 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 ఎక్సైటింగ్ అండి. ఎందుకంటే అంత గ్రేట్ పీపుల్తో నన్ను పోలిస్తున్నారంటే గుడ్ థింగ్ అండి. చాలా హ్యాపీ, వెరీ వెరీ హ్యాపీ.
మీకేమన్నా అనిపిస్తుందా నేను ఇండస్ట్రీకి లేట్గా వచ్చానని? లేదంటే దిస్ ఈస్ ద పర్ఫెక్ట్ టైం, దిస్ ఈస్ ద పర్ఫెక్ట్ మూవీ, నేను మంచి మూవీతో లాంచ్ అయ్యాను, అలా ఏమన్నా ఉందా? అలాగంటూ ఏం లేదండి. ఐ ఫీల్ లైక్ ఐ వాజ్ బ్రూ. ఇలాంటి మూమెంట్ కోసం చాలా రోజుల నుంచి బ్రూ అవుతున్న మూమెంట్ ఇది. సో ప్రతి ఒక్కరికి ఒక టైం అంటూ ఉంటుంది. ఇది నా టైం అని అనుకుంటున్నాను. డెఫినెట్లీ ఇట్స్ యువర్ టైం. సో ఈ 10 years ఆఫ్ జర్నీలో చాలా జరిగేది. సోషల్ మీడియా బికేమ్ బూమ్. ఓ యా కదా, ఇప్పుడు యాక్టర్స్ అవ్వాలి అనుకున్నా, ఎంత స్ట్రగుల్ అవుతున్నా, ఇన్స్టాగ్రామ్లో ఇన్ఫ్లుయెన్సర్, ఇన్స్టాగ్రామ్లో ఇంతమంది ఫాలోవర్స్, ఇన్స్టాగ్రామ్లో జస్ట్ లిప్సింగ్ చేసిన వాళ్ళకి చాలా క్విక్గా వస్తున్నాయి. ఇలా ప్యాషనెట్గా 10 years 20 years దానికోసమే వర్క్ చేస్తున్న వాళ్ళకి కొంచెం ల్యాగ్ అయ్యని మాకు కనిపిస్తుంది. మీ వర్షన్లో మీ ఒపీనియన్ ఏంటి? సోషల్ మీడియా అన్నది అదొక డిఫరెంట్ గేమ్ అండి. నేను పెరిగిన వాతావరణంలో నేను ఆఫ్లైన్ నమ్ముతా. సో నాకు ఐ హ్యావెంట్ రియలీ బ్రోక్ టైమ్ ఇంటూ సోషల్ మీడియా. ఇప్పుడు వరకు నేను అంత టైం పెట్టుకొని నేను ఇప్పుడు వరకు బ్రేక్ చేయలేకపోయాను. ఇప్పుడు వరకు అంత టైం లేదు నాకు. బట్ ఐ హోప్ ఇట్స్ అ గుడ్ ప్లాట్ఫామ్. ఐ ఫీల్ అది ఒక మంచి ప్లాట్ఫామ్ అందరికీ వాళ్ళ టాలెంట్స్ని ప్రూవ్ చేసుకోవడానికి, వాళ్ళ టాలెంట్స్ని చూపించడానికి. అదే ఆ టైంలో అయితే లైక్ బ్యాక్ ఇన్ 2010లో లైక్ ఎప్పుడైతే నాకు ఇండస్ట్రీ పరిచయం అయింది, షార్ట్ ఫిల్మ్ చేస్తున్నాం, అది ఎవరో కెమెరా 5D కెమెరా కొనుక్కొని వచ్చి షార్ట్ ఫిల్మ్ చేస్తే కానీ అది డిజిటల్ మీడియాలోకి వెళ్ళేది కాదు. ఇప్పుడు ఒక సెల్ ఫోన్లో మనం ఎవరైనా ఒక సినిమా తీయగలుగుతున్నారంటే వీఆర్ లక్కీ దట్ వీఆర్ లివింగ్ ఇన్ దట్ జనరేషన్. అండ్ ఐ సపోర్ట్ ఎవ్రీబడి who's able to be influencing other people. I completely disagree. I think that's the worst thing. And I think అలా చేసి యాక్టర్స్ అవుతాం అనుకుంటాం ఒక illusion. Definitely. And I agree with you. Yes, and అలా అని auditions కి వచ్చి it's so challenging to work with those individuals. They don't do any training, right? So they don't do any training. Okay. They don't know acting అనేది is a skill. Yes. There's some requirement ఒక అది Passion. it's just not passion. దానికి ఒక professionalism, ఒక routine ఉంటుంది, focus marks అని, బీయింగ్ ప్రెజెంట్ అని, వాయిస్ మాడ్యులేషన్ అని, బాడీ లాంగ్వేజ్ అని, షార్ట్ ఏంటి అది లైక్ యూ డోంట్ గెట్ దట్ బై బీయింగ్ అన్ ఇన్స్టాగ్రామ్ రీల్. అండ్ నాకు పిచ్చి చిరాకు. నేను ఆడిషన్ కాల్ చేసినప్పుడు అలాంటి అలా వచ్చి ఓపెన్ సరే బట్ నేను నేర్పిస్తాను. ఇఫ్ ద విల్లింగ్నెస్ ఇస్ దేర్ నేను నేర్పిస్తాను నా క్యారెక్టర్కి. ఫర్ ఎగ్జాంపుల్ ఉషా నాకు ఇన్స్టాగ్రామ్లోనే దొరికింది. అండ్ చాలా ఓపెన్ మైండెడ్తో వర్క్షాప్స్ చేసి ఓపిక్గా డెడికేటెడ్గా తిట్టాను, అది నేర్పించాను, లైక్ ముద్దు పెట్టాను. when she did great, like on the cheek obviously. That's going to be another another trailer, I mean another thumbnail. నేర్పిస్తే ఓపెన్ మైండెడ్గా ఉండి కష్టపడితే then it's fine. బట్ నేను ఇన్స్టాగ్రామ్లో ఇన్ఫ్లుయెన్సరు, నాకు బెడ్రూమ్లో రీల్ చేస్తే ఇట్స్ నాట్ అ బిగ్ డీల్. యూ హ్యావ్ టు డూ దట్, యూ హ్యావ్ టు హ్యావ్ దట్ స్పాంటేనియస్ పర్ఫార్మెన్స్ ఇన్ ద మిడిల్ ఆఫ్ 100 people, ఇన్ ద మిడిల్ ఆఫ్ అ రోడ్. 10 takes చేయాలి, స్టామినా కావాలి, ఫోకస్ మార్క్ అంటే ఏంటో తెలియాలి. యూ హ్యావ్ టు నో హౌ టు రైడ్ అ బైక్ ఫ్రమ్ point A to point B. సో అట్లా యాక్టింగ్ని లైక్ దిస్ ఈజ్ అన్ ఆర్ట్ ఫార్మ్. నాకు ఇట్లా దీన్ని లైట్గా తీసుకుంటూ నాకు చాలా చిరాకు. I'm going to tell you right now. I mean, I know people think I'm really I can mean. sense the seriousness. Yeah. Oh my goodness. And like auditions కి వస్తారు, ఆడియన్స్కి వచ్చి ఇది చేయమంటే చేయరు. Like it's like పాడు, నాకు పాడుకొని రాదు, డాన్స్ చేయ నాకు సిగ్గు. It's like then why are you here? Sorry. Yeah, no problem. But how many auditions you've taken? Like directly గా ఎంత మందిని మీరు ఆడిషన్ చేశారు ఈ మూవీ కోసం? A lot, because I had a really difficult time finding a couple of the characters. I did a lot of auditions, and I did repeat auditions, and then workshopped them and tried them, and yeah, it was challenging. Okay. Yeah. So మాకు యాక్టర్గా, ప్రొడ్యూసర్గా నేను చెప్పినట్లు అన్నీ కూడా తెలుసు. ఆఫ్ సెట్స్లో ఒక డైరెక్టర్గా, ప్రొడ్యూసర్గా తనే కాబట్టి మీతో ఎలా ఉండేది? ఒక డాక్టర్గా, ఒక మంచి ఫ్రెండ్గా ప్రవీణ గారు, ఐ మీన్ ఓకే మీ ఫ్రెండ్లీగా ఉండకపోయినా మేము ఫ్రెండ్గా భావిస్తాం. బికాజ్ ఇన్ అ వే ప్రవీణ గారు అందరినీ చాలా బాగా చూసుకుంటారు. ఎప్పుడైనా సెట్లో ఎవరికైనా ఏమైనా అయితే మాత్రం అన్నీ ఆపేసి సేఫ్టీ ఫస్ట్ అంటారు.
కొన్ని ఇన్సిడెంట్స్ అయ్యాయి సెట్లో వేర్ సేఫ్టీ వాజ్ కాంప్రమైజ్డ్. ఆ ప్రాసెస్లో ప్రవీణ గారు షీ హ్యాస్ షోడ్ హర్ హ్యూమానిటీ అండ్ రియలీ అప్రిషియేట్ ఇట్. వాట్ ఈస్ ద బిగ్ ఛాలెంజ్ అండి? అంటే బీయింగ్ ఏ ప్రొడ్యూసర్, బీయింగ్ ఏ డైరెక్టర్, ఇవన్నీ చేస్తూ వాళ్ళని చూస్తూ ఇట్స్ యువర్ ఫస్ట్ జాబ్ కదా, ఇది ఫస్ట్ ప్రాజెక్ట్ అనాలి ఇంకా చెప్పాలి అంటే. సో వాట్ ఈస్ బిగ్గెస్ట్ ఛాలెంజ్ యూ ఫేస్డ్ వైల్ షూటింగ్ దిస్? So the whole producing and directing and acting thing, it's not అది కావాలని ఇన్ని హ్యాట్స్ వేసుకోవాలి అనలేదు. నేను ఒక సినిమా తీయాలి, అదే నా గోల్. అది ఏ హ్యాట్ వేసుకోవాలంటే ఆ హ్యాట్ వేసుకుంటాను. కావాలంటే ప్రొడక్షన్ డిజైనర్, కాస్ట్యూమ్ డిజైనర్, టీ బాయ్, whatever. నా సినిమా అంటే నాకు ఒక విజన్ ఉంది. ఒక కథ విన్నాక ఆ విజన్కి బై ఇన్ అంత నెంబర్ 1. 2 ఆ వర్క్ ఎథిక్. I don't know if it's me or meaning me as in Praveena and this is how she works and this is the standard she expects. I don't know if it's an American thing. I don't know what it is, but I have a certain work ethic. నేను సెట్ మీద ఉంటే I'm here to work. I work. మీరు చూస్తున్నారు కదా, పొద్దు నుంచి 6 నుంచి like I don't sit down. I'm not expecting everybody to do that, but ఒక వర్క్లో ఒక స్టాండర్డ్, సమ్ ప్రైడ్. ఓకే, తప్పులు లేకుండా వెరిఫికేషన్ చేసుకుంటాం, రిపీట్గా రీసోర్స్ఫుల్గా ఉంటాం, ముందు చూపు, ప్రొయాక్టివ్నెస్, అది నేను పెడతాను. ఐ ఎక్స్పెక్ట్ దట్ ఆఫ్ మై టీమ్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ అన్ యాక్టర్, లైక్ రామకృష్ణ, ఇఫ్ హీ వాజంట్ అల్టిమేట్లీ ఇట్స్ హిస్ జాబ్. బిసైడ్స్ ఎన్ని అసిస్టెంట్ డైరెక్టర్స్ ఉన్నా, ఎన్ని కాస్ట్యూమ్ డిజైనర్స్ ఉన్నా, ఆయన క్యారెక్టర్కి ఆయనకి అన్ని మెటీరియల్స్ ఉన్నాయా, కంటిన్యూటీ ఉందా, అల్టిమేట్లీ ఇన్ మై ఐస్ ఇట్స్ హిస్ జాబ్. సెట్కి రాకముందు నేను మళ్ళీ చెక్ చేస్తాను. మిస్సింగ్ అయితే ఐల్ బి అప్సెట్ బికాజ్ ఇట్స్ హిస్ జాబ్, ఇట్స్ హిస్ క్యారెక్టర్, ఇట్స్ హిస్ జాబ్. అలాంటి సిచ్యువేషన్స్ జరిగాయా మనోజ్ గారు? మీరు చెప్పండి, ఎన్ని జరిగాయి? అంటే మనకి ఏదన్నా ఎవరో ఒకరు పడితే మనం చూసుకొని నేర్చుకునే వాళ్ళం. ఓకే, వీళ్ళు పడ్డాయి, మనకు పడకుండా మన జాగ్రత్తలో ఉండాలి అని. సో సెట్ అయిపోయేవాళ్ళం, మెల్లగా సెట్ అయిపోయాం అందరం. నేనే కాదు, అందరూ సెట్ అయిపోయాం. అందుకే 33 డేస్లో అయిపోయింది. చాలా రోజులు అర్లీ ప్యాకప్స్ కూడా అయిపోయాయి. వావ్, 33 డేస్లో ఒక సినిమా తీయడం అనేది ఇట్స్ అ మిరాకిల్ ఫర్ ద ఫస్ట్ టైం హూ ఇస్ డూయింగ్ డైరెక్టింగ్ అవి అన్నది. సో ఇండస్ట్రీలో ఎక్కువ మంది విమెన్ డైరెక్టర్స్ అలా లేరు. మీకు సలహా కావాలి అంటే, లేదంటే బయట వేరే డైరెక్టర్స్ మీకు పరిచయం ఉన్న వాళ్ళని కూడా తీసుకోవచ్చు. అలాగా మీకు ఓన్ సర్కిల్లో ఎవరైనా సజెషన్స్ ఇచ్చారా, మీరు తీసుకున్నారా? సో సెట్ మీద ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ ఓపెన్ టు suggestions. I don't think there's only one way. ఒక general vision ఉంటుంది డైరెక్టర్కి, especially being the first person. అలానే I have my conviction, I have my vision, I know what I want. At the same time, I am open if someone understands and is able to give me constructive feedback. అలానే సెట్ మీద మనోజ్, రామకృష్ణ ఉన్నాడు, లైక్ సినిమాటోగ్రఫర్ ఉన్నారు, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మా ఫస్ట్ ఏడీ అభిరామ్ మహంకాళి. ఆయన చాలా తెలుగులో మంచి గ్రాస్ప్ ఉన్న ఆయన. హీ ఆల్సో ఇస్ డూయింగ్ డైరెక్షన్ ట్రయల్స్. ఏదైనా సడన్గా సీన్ మార్చాలన్నా, డైలాగ్ కావాలన్నా, పదం అర్థం చెప్పాలన్నా, హీ వాజ్ దేర్. సో పోస్ట్ ప్రొడక్షన్లో ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ వాజ్ కిరణ్, హూ ఇస్ అ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్ and also an independent film director as well, and he's also has some good projects coming up, and he was very key for me in post production. Akkada editing choices tho story ne marchesadu. So adi ela avutadante naaku oka vision untadi, avunu, he doesn't like it. He's like no, and so my iddaru majina something better comes out. So ఆయనకు తెలుసు అని ఆ ఆరగెన్స్ లేకుండా, నన్ను చిన్న చూపు చూడకుండా నీకేం తెలియదు. బికాస్ జనరల్లీ దేర్ ఇస్ దట్ యాటిట్యూడ్, ఐఎమ్ అ ఉమెన్, ఇట్స్ మై ఫస్ట్ టైమ్, ఆర్ మూడో సినిమా తీసుకున్నా సమ్హౌ పీపుల్ ట్రీట్ మీ యాజ్ దో ఇట్స్ మై ఫస్ట్ ఫిల్మ్. కొంచెం యాటిట్యూడ్ ఇస్తారు. He doesn't do that. He tries to understand what I'm trying to say, what my voice, respects my voice, and ఆయనకి ఇష్టం లేకపోయినా ఏదో ఒకటి ఇంకోటి ట్రై చేస్తాడు. అలా 2-3 times మన స్క్రీన్ ప్లేలో సంథింగ్ బెటర్ కేమ్ అవుట్, ఎస్పెషలీ ద ప్రీ క్లైమాక్స్. ఐ జస్ట్ ఒక్క సీన్ లైక్ re-edit chesesi, like there's such a super bang. I can feel the satisfaction. I love making films. And a moments of inspiration aste, like set me the inspiration aste, it a post production or just is almost like
ఐటీ వర్క్, దాంట్లో ఈ కథని ఇట్లా మార్చేసి ఒక బ్యాంగ్ వచ్చింది అంటే లైక్ ఇట్స్ జస్ట్ సో ఎక్సైటింగ్ యూనో. ఐ కెన్ సెన్స్ దట్. సో మీరు ఈ మూవీకి పర్టికులర్గా మొన్న మీటింగ్లో మాట్లాడుతూ ఐ వాంట్ అ యూఎస్ సినిమాటోగ్రాఫర్ అని చెప్పేసి చాలా పర్టికులర్గా మెన్షన్ చేశారు. వై ఇస్ దట్? మనకి సినిమాటోగ్రాఫర్స్ అలా ఉన్నారు కదా, ఎందుకు అలా అనిపించింది మీకు? So I have to tell you, like, this is basically on you guys. నేను కంచరపాలెం తీసినప్పుడు నాకు కంచరపాలెం మన ఊర్లోకి వెళ్తే ఇల్లు రంగు లైక్ ఇట్స్ బ్యూటిఫుల్. లైక్ ఈవెన్ ద మోస్ట్ మోడెస్ట్ ఆఫ్ పీపుల్ చక్కగా లైక్ సారీస్ వేసుకుని యూనో దుద్దులు పెట్టుకుని లైక్ చాలా అందంగా తయారవుతారు. ఈవెన్ ద మోస్ట్ లైక్ ద మోస్ట్ హంబుల్ ఆఫ్ ఫ్యామిలీస్ and the most humble of homes. So Kancharapalam in that way is actually quite beautiful. It's a little bit on the kind of a villagey side, but it's beautiful. At that time, I have to be honest with you, the technicians that were involved, like they were like, you know, idi ikkada dattiga undi, you know, vasna vastundi idi, like why am I shooting here? And there was like a certain sense of like looking down on that area. And the thing is, ఏదైనా చేస్తే ప్రేమతో చేస్తే ఒకలాగా ఉంటుంది, జస్ట్ జాబ్ లాగా చేస్తే ఒకలాగా ఉంటుంది. ఆర్ట్ అనేది ఇన్ మై ఒపీనియన్ ఇట్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ లవ్, దెన్ ఇట్ కెన్ షేర్ ఎమోషన్. ఐఎమ్ నాట్ సేయింగ్ ఐఎమ్ మేకింగ్ మాస్టర్ పీసెస్, బట్ ఐ లవ్ మేకింగ్ సినిమా. అండ్ నాకు ఆ లొకేషన్స్ చాలా ఇష్టం, నాకు ఆ మనుషులు చాలా ఇష్టం, అందుకే వాళ్ళ కథలు చెప్తున్నాను. And I think it shows na in moodu cinemaల్లో even though rendu Venkatesh Maha direct chesaru, screenplay is there, but at the end of the day the environment is something that I also love. And ee cinemaalo ekku em ledu, it's nothing fancy, but there's a lot of heart and there's a lot of love. Like I love Kancharapalam, I love Kottapalli, it's my fictional town, I love the people. And to tell you for a fact, nenu ee kathalo meer chusenappudu సీన్స్లో జూనియర్ ఆర్టిస్ట్ పెట్టాం. అండ్ ఐ హ్యావ్ టు బి ఆనెస్ట్ విత్ యూ, లైక్ ఆఫ్టర్ సమ్ పాయింట్ నేను ఇక జూనియర్ ఆర్టిస్ట్ పెట్టేస్తాం ఆపేశాను. ఎందుకంటే లోకల్ విలేజెస్లో ఉన్న ఇన్నసెన్స్, లైక్ ద థింగ్ ఈజ్ యాక్టింగ్ అంటే లివింగ్. ఎగ్జాక్ట్లీ, యూ హ్యావ్ టు కమ్ అండ్ సీ ద ప్రీ క్లైమాక్స్ సీన్. They really believe. చాలా ఊరించేస్తున్నారు మీరు మూవీ చూయించకుండా ప్రీ క్లైమాక్స్ అని చెప్పి చాలా ఊరిస్తున్నారు. No, it's right there. Like you have to see it there. Okay. Like they really thought something amazing was happening, and their natural reaction, like I love it. I mean, ఒకప్పుడు లైక్ కంచపాలెం చేసినప్పుడు రీసోర్సెస్ లేవు, కథ బాగుంది, ఉన్న దాంట్లో చేసాం, ఓకే. ఇప్పుడు రీసోర్సెస్ వస్తాయి. రేపు ముందు ఈ సినిమా ఐఎమ్ హోపింగ్ ద ఆడియన్స్ విల్ లైక్ ఇట్ అ లాట్. Wachina, part of me says I still maybe want to do it on location. I don't know, because that so వాళ్ళ నుంచి అంటే యుఎస్ నుంచి వచ్చిన సినిమాటోగ్రాఫర్ నుంచి ఎలాంటి కంప్లైంట్స్ లేవు. సో ఐ డిడ్ దిస్. No, ఆయన దగ్గర నుంచి బాగానే కంప్లైంట్స్ ఉన్నాయి, but those are different complaints. Like what? No, those are different cultural complaints. But he loved the landscape. You can see it in each frame. Like you have to see it. The frames. Definitely we gonna watch. At least I love the frames because he loved. Like he loved the landscape. Asalki we shot in CinemaScope actually. Endukante ee landscape ki, that's even though it's a village based like oka abbai katha, CinemaScope lo shoot chesam to capture the landscape. So it's I personally think it's beautiful. ఇంకా అద్భుతంగా కనిపించబోతుంది అన్నమాట. Yeah, the only thing I learned that నాకు ఇది తెలియదు, different projectors కి different గా ఉంటుందని నాకు ఈ మధ్య నేను నేర్చుకున్నాను. So I don't know, అది దానికి ఎలా proactive-గా ఉండాలో in the future, I don't know. So at least I'm hoping some of the cities will have the projection that I wanted. I definitely మీ ఎక్సైట్మెంట్ విన్న తర్వాత మీరు పదే చెప్తుంటే నాకు నిజంగా చూసేయాలనిపిస్తుంది. సో వ్యూవర్స్కి July 18th రాబోతుంది కాబట్టి ఈచ్ వన్ లైక్ మీరు ఒక వర్డ్లో మీ మూవీ ఎందుకు చూడాలి అని చెప్పాలంటే ఏం చెప్తారు? యువర్ టర్న్ విల్ కమ్. Fun. It's fun. It's really fun. It's just really fun, and so you have to come and see it. It's a fun movie. Okay, it's a fun movie. మీరు ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్. రామకృష్ణ గడ్వామ్ దగ్గర ఏం చేసాడో తెలుసుకోవాలంటే, ఆ తర్వాత పంచాయతీలో ఏం జరిగిందో తెలుసుకోవాలంటే, ఆ తర్వాత జీవితంలో
ఎన్ని ఆటంకాలు ఆడు ఎదుర్కొన్నాడు, ఆయన ఏం చేశాడు అన్నది తెలుసుకోవాలంటే మీరు థియేటర్కి వచ్చి కొత్తపల్లిలో చూడాలి. ఎస్, కష్టం నష్టం సంతోషం అన్నీ ఎక్స్పీరియన్స్ చేయండి మూవీకి అంటున్నారు. సో దిస్ ఇస్ ఫర్ నౌ. మనం మూవీ అయిపోయిన తర్వాత అంటే మూవీ చూసి వచ్చిన తర్వాత మనకు ఒక సక్సెస్ మీట్, థ్యాంక్ యూ మీట్ ఉంటుంది, అప్పుడు మళ్ళీ క్లియర్గా మాట్లాడుకుందాం. సో ఫర్ నౌ మనం చూసాం కదా, జూలై 18న కొత్తపల్లిలో ఒకప్పుడు అనే మూవీ రాబోతుంది. మనం చూసి మళ్ళీ రివ్యూ ఇద్దాం.